అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం చెట్లను దుండగులు నరికివేశారు. కలిగిరి మండలం తూర్పు దూబగుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కొన్ని దుంగలను దుండగులు అక్కడే వదిలి వెళ్లారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్య మన దూబగుంట తూర్పు దూబగుంట గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు ఒక 95 సర్వే నెంబర్లో ఏరియా కలిగింది అగ్రిగోల్డ్ భూములు. సర్వే నెంబర్కి సంబంధించి 527 ఎకరాలు సుమారు భూమి ఉండడం జరిగింది. అగ్రిగోల్డ్కి సంబంధించిన భూమి. ఆ భూమిలో ఎర్రచందనం చెట్లు రీసెంట్ ఈ నెలలో 16వ తారీఖు 23వ తారీఖు 2 విడతలుగా ఒక 5 ఎర్రచందనం చెట్లు కొట్టుకొని దొంగతనం చేసినట్టుగా, కొన్ని చెట్లు అక్కడే కొట్టి పడేసినట్టుగా మనకి ఫిర్యాదు రావడం జరిగింది. దాని మీద మన సీకి పోయి విజిట్ చేశాము. పరిశీలించి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. 25వ తారీఖు నైటు కేసు నమోదు చేయడం జరిగింది. 5 చెట్లు విలువ సుమారుగా 60,000గా నిర్ధారించడం జరిగింది. ఈ భూములు అగ్రిగోల్డ్ భూములు అనేవి గతంలో కేసులు ఉండటం వల్ల ఈ సిఐడి వారి అటాచ్మెంట్ కూడా ఉండడం జరిగింది. ఈ భూములు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా వాడి మీద కఠిన చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా కేసు కట్టేసి. నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం చెట్లను దుండగులు నరికివేశారు. కలిగిరి మండలం తూర్పు దోబుగంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దుండగులు కొన్ని దుంగలను అక్కడ వదిలేసి వెళ్లడం గమనార్హం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నెల్లూరు నుండి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి అగ్రిగోల్డ్ భూములు వందలాది ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు కూడా ఈ యొక్క వేలాది ఎకరాలు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంబంధించిన వాటిల్లో ఇప్పటికే ఎర్రచందనం సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయి. అదేవిధంగా కలపకు సంబంధించినటువంటి ఇటు జామాయిల్ మొక్కలు కూడా ఇటు ఇప్పటికే ఉన్నాయి. అయితే వీటి మీద పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా కొంతమంది ఈ మధ్య కాలంలో ఎర్రచందనం అయి ఉండొచ్చు, జామాయిల చెట్లను కూడా నరికి వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూపుకొండకు సంబంధించినటువంటి గ్రామంలో దాదాపు 500 ఎకరాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనాన్ని పెంచుతున్నారు. అయితే ఆ ఎర్రచందనాన్ని ఇటీవల కాలంలో కొంతమంది దుండగులు ఇటు అక్రమంగా కూడా నరికి వాటిని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనపడింది. దీని మీద ప్రత్యేకించి కూడా ఎర్రచందనం ఎక్కడైతే అక్రమంగా నరికి వేశారో ఆ యొక్క దూపుకొండ గ్రామం సంబంధించినటువంటి ఈ యొక్క అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి సూపర్వైజర్ నాగయ్య పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 18, 17 తేదీల్లో ఈ యొక్క దొండగులు వచ్చి ఒక 5 చెట్లను ఈ ఎర్రచందనం చెట్లను కూడా నరికివేసిన తర్వాత వాటిని మొక్కలుగా చేసుకున్నారు. కొన్ని మొక్కలు మాత్రమే తీసుకెళ్లగలిగారు, మరికొన్ని మొక్కల్ని అక్కడే వదిలేశారు. దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే కూడా కలిగిరికి సంబంధించినటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు నమోదు చేసుకున్నారు. వారి కోసం ఎవరైతే ఆ సమయంలో ఇటు అగ్రిగోల్డ్ సంబంధించిన భూముల్లో ఎవరు వచ్చారని దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. అయితే ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాల్లో ఈ యొక్క అగ్రిగోల్డ్ భూములు దాదాపు కూడా 1000 ఎకరాలు ఉన్నాయి. ఈ 1000 ఎకరాలు ఉన్నటువంటి జామాయి చెట్లు కూడా ఇటీవల కాలంలో ఎవరికి అనుమతులు లేనప్పటికీ వాటిల్లోకి లారీలను తీసుకెళ్లడం, ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే బడా నేతలు ఉన్నారో వారి యొక్క కనుసైగుల్లోనే ఈ యొక్క అక్రమంగా కూడా తరలి వెళ్తుంది. ఇది ప్రభుత్వానికి ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి భూమికి సంబంధించి ఇప్పటికే కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ రావాల్సినటువంటి లబ్ధిదారులకు ₹1 అందకపోయినప్పటికీ కూడా ఇలా దుండగులు అక్రమంగా నరికివేయడం, వాటిని సొమ్ము చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తారు. వెంటనే వాటికి సంబంధించిన దాని మీద కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.